भारत माता की जय। भारत जय। राउंड हाँ ओके नानापुरी काड़ा
ధ్వజ ప్రముఖులు వాహనాల దగ్గరికి రావాలి. వర్ష క్రమాలు సరి చేసుకోవాలి. ఒక్కసారి చూడండి ముందడి వ్యక్తిని. కుడి ఎడమ వైపున సమయం చూస్తాం. సమయం చెప్తాం, సమయం చేసుకుంటాం. ముందు అగ్రస్థానం సమయం చేయాలి. సంఘ దక్ష సంఘ సమయం ముందున్న వాళ్ళు మాత్రం అగ్రస్థానం మాత్రం మిగతా అలా కుదరదు. మధ్యలో ఎవరు లేవకూడదు, మరియు చప్పట్లు కొట్టకూడదు, ఎవరు మాట్లాడకూడదు, చిన్నపిల్లలు కూడా మాట్లాడకూడదు, మరియు పెద్దలు వచ్చినటువంటి వారు కూడా కుర్చీ నుంచి లేవకూడదు, అట్లే కూర్చుంటాం. మాననీయ ఆర్మూరు నగర సంఘచాలకులు శ్రీ నారాయణ గారు, అదేవిధంగా ఈ యొక్క సంచలన సమారోహ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర సంఘ పెద్దలు, స్వయం సేవక బంధువులు, హిందూ బంధువులారా, మాతృమూర్తులారా, మనందరికీ స్వయం సేవకులు ఒక రకమైన ఉత్సాహము. విజయదశమి ఉత్సవాలు కూడా దాదాపు మనం ఉన్నటువంటి అన్ని బస్తీలలో ఈ శతాబ్ది సందర్భంగా విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకొని ఈరోజు అనుకున్న పద్ధతిలో సంచలనం కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇక్కడ కేవలం మన ఆర్మూరు నగరంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే దాదాపు 60 దేశాలలో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క శతాబ్ది ఉత్సవాలు ఈరోజు మిన్నంటుతున్నాయి. అంటే గడిచినటువంటి 100 సంవత్సరాల క్రితము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్ హెడ్గే వార్జీ సంఘాన్ని ప్రారంభం చేశారు. ఇది మనందరికీ తెలుసు. గడిచిన 100 సంవత్సరాలుగా 100 సంవత్సరాల కింద అంటే దాదాపు 1925 విజయదశమి రోజు
ఈ దేశానికి మూలమైనటువంటి సమాజం హిందూ సమాజ అనైక్యతను పారద్రోలి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఏదైతే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నటువంటి హిందుత్వం ఉందో ఆ హిందుత్వాన్ని బలోపేతం చేస్తూ జాతీయ భావాలు నిర్మాణం చేస్తూ ప్రతి వ్యక్తిలో దేశభక్తిని ఈ యొక్క దేశం పట్ల మాతృభూమి పట్ల భక్తిని సేవాభావాన్ని పెంపొందించేటువంటి ఒక వ్యక్తుల నిర్మాణం కొరకు సంఘాన్ని పరంపొందిన డాక్టర్జీ 100 ఏళ్ల కింద ప్రారంభం చేశారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి సంఘము కొద్దిమంది పిల్లలతో ప్రారంభమైనటువంటి సంఘము మరి ఈరోజు దాదాపు 1,00,000 గ్రామాల్లో నిత్య శాఖలతో అదేవిధంగా దాదాపు 50 లక్షల మంది స్వయం సేవకులు మరి నిరంతరము ఈ 100 ఏళ్లుగా ఈ దేశానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన ధర్మానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నిరంతరం కూడా నిలబడి ఈ దేశాన్ని మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ ఈ దేశమే తల్లిగా భావిస్తూ తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటూ పనిచేస్తున్నటువంటి స్వయం సేవకులు ఈరోజు 100 ఏళ్లుగా మనకంటే పూర్వీకులు డాక్టర్జీ నుంచి మొదలుకుంటే గురూజీ నుంచి మొదలుకుంటే లక్షలాది మంది ఈరోజు వాళ్ళ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నారు. పరంపొందిన డాక్టర్జీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారు తిలక్తో గాంధీజీతో అనేక మంది అంబేద్కర్ గారితో అనేక మంది విప్లవ వీరులతో కూడా కలిసి పనిచేశారు. వారు పనిచేస్తున్నటువంటి సమయంలో మరి అనేక సంవత్సరాలుగా ఈ దేశము బానిస దేశంగా ఉంది. విదేశీయులు దాదాపు 1000 ఏళ్ళు పరిపాలించారు ఈ దేశాన్ని. గ్రీకులు వచ్చారు, హూనులు వచ్చారు, శకులు వచ్చారు, కుషానులు వచ్చారు, పోర్చుగీస్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, మొఘలాయులు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చారు. దాదాపు 1000 ఏళ్ళు ఒకరి వెనుక ఒకరు వచ్చి ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే మరి ఈ దేశం ఏంటి? ఈ దేశం అంత బలహీనమైనదా? ఈ దేశంలో వీరులు పుట్టలేదా? అనేక మంది వీరులు పుట్టారండి. ఇది 2025కు మన యొక్క సంఘ యొక్క శతాబ్ది 100 ఏళ్ల యొక్క చరిత్రతో పాటుగా ఒక సంఘటన జరిగింది. ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఇవాళ మనం నిన్ననే వందే మాతరం ఉద్యమం పాడాం, మనం గీతం పాడాం. సరిగ్గా నిన్నటికి 150 ఏళ్ల కింద బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం అనేటువంటి ఒక ఉద్యమాన్ని ఆ యొక్క గీతాన్ని ఆలాపించి ఆ యొక్క వందే మాతరం నినాదంతో దాదాపుగా లక్షలాది మంది ఈ దేశంలో స్వతంత్రోద్యమంలో పోరాటం చేస్తూ ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడిస్తూ ఈ దేశం నుంచి తరిమి కొట్టి 1947లో మన స్వతంత్రం రావడానికి కారణమైనటువంటి ఆ వందే మాతర నినాదము, ఆ వందే మాతర గీతం పాడుకొని నిన్నటికి 150 సంవత్సరాలు పూర్తయింది. ఇది 2025. వనవాసి కుటుంబంలో జన్మించి సామాన్యమైన కుటుంబంలో జన్మించి సామాన్యమైనటువంటి ఆ యొక్క ఆదివాసీ గిరిజనుల ఒక దేశభక్తిని పరాక్రమాన్ని నింపి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళలో ఒక దేశభక్తిని రగులు కలిపినటువంటి వ్యక్తి బిర్సా ముండా జయంతి కూడా ఈ యొక్క 2025 అంటే 150 ఏళ్ల కింద వారు ఈ పోరాటాన్ని కొనసాగించారు. అలా ఈ యొక్క మననే మనం 31 నైజాం యొక్క కోరల్లో నలుగుతున్నప్పుడు హిందువుల ఊచకోత జరుగుతున్నటువంటి సమయంలో మరి ఆ యొక్క సైన్యాన్ని తీసుకొచ్చి ఢిల్లీ నుంచి ఈ యొక్క నైజాం యొక్క ప్రభుత్వాన్ని హైదరాబాద్ను చుట్టుముట్టి వీరోచితమైనటువంటి పోరాటం చేసి సైన్యాన్ని తీసుకొచ్చి ఆ యొక్క నైజాం మెడలు వంచి తెలంగాణ యొక్క విముక్తాన్ని చేసినటువంటిది మనందరికీ తెలుసు. దాదాపు 13 నెలల పాటు దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి తర్వాత 13 నెలల పాటు ఈ దేశంలో విలీనం కాలే ఈ తెలంగాణ అనైక్యతను పారద్రోలడానికి డాక్టర్జీ సరిగ్గా 1925లో చిన్న శాఖను ప్రారంభం చేశారు. ఆ యొక్క నిత్య శాఖనే ఈరోజు ఈ 100 సంవత్సరాలలో లక్షలాది మంది ఏదైతే స్వామి వివేకానంద కోరుకున్నాడు, ఇనుప కండలు ఉక్కు నరాలు వజ్రతుల్యమైన హృదయం కలిగినటువంటి ఒక 100 మంది వ్యక్తులుంటే ఈ దేశాన్ని మారుస్తానన్నాడు. ఏదైతే వారు కన్నటువంటి కలలు వారు అంటూనే ఇంకో మాట చెప్పారు, రాబోయే రోజుల్లో లక్షలాది మంది సింహ పరాక్రములైనటువంటి వ్యక్తులు ఈ దేశం కోసము ఈ ధర్మం కోసము సేవించడానికి తయారు అయ్యేటువంటి ఒక సందర్భం నాకు అహ్మదాబాద్ లో విమానం పడిపోయినా, విమానం ప్రమాదం జరిగినా, ఎక్కడ ఎప్పుడు ఏ సంఘటన జరిగినా, దేశానికి ఆపద వచ్చినా విపత్తు వచ్చినా వ్యక్తుల్ని కాపాడుకునేటువంటి స్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇలా సమాజమే పరమేశ్వరుడిగా ఈ యొక్క భారత మాతనే దేవతగా కొలుస్తూ ఈ యొక్క సంఘంలో స్వయం సేవకుల యొక్క తయారీ ఆ విధంగా డాక్టర్జీ మనకు ఆలోచించారు. అలాంటిది మనకు సంఘ శాఖ. డాక్టర్జీ ఎంత కష్టపడ్డారనేటువంటి చాలా మంది పెద్దలు చెప్తుంటే విన్నాం. కుటుంబంతో సమయం అవసరమైన కుటుంబానికి ఇచ్చి మిగిలిన సమయం అంతా కూడా ఈ సమాజంలో ఈ దేశం కోసం ఇస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి లోపాలు, అనేక రకాల సమస్యలు, చీమలో ఎల్లమదేవుని గంగామాత, ప్రతి ప్రాణిలో భగవంతుని చూసేటువంటి ఒక విశాలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఏదైనా సంస్కృతి ధర్మం ఉందంటే అది హిందుత్వం. అందుకే ఇలా ప్రపంచమంతా హిందుత్వాన్ని కోరుకుంటున్నారు.
కానీ హిందూ వ్యతిరేక శక్తులు హిందుత్వాన్ని సంఘాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు నిన్న మొన్న కూడా కొద్దిమంది మనం చూసాం. ప్రముఖ నాయకులు ఆర్ఎస్ఎస్ నిషేధించాలి, ఆర్ఎస్ఎస్ నిషేధిస్తే ఇంకా దేశం ఉండదండి. ఆర్ఎస్ఎస్ నిషేధించే సేవ చేద్దాం. ఇప్పుడు ప్రపంచంలో బిర్యానీ దొరకగా కనిపించారా, మందులు దొరకగా కనిపించారా, ఆక్సిజన్ అందరికీ కనిపించారు. तुम्ही विद्या, तुम्ही धर्म, तुम्ही विधी